Good morning to all. Today we are discussing about email marketing. Email marketing for success. అంటే ఈమెయిల్ మార్కెటింగ్ వాడి మనం మన బిజినెస్ ని ఎలా సక్సెస్ చేసుకోవాలి అంటే ప్రెసెంట్ డిజిటల్ మార్కెటింగ్ లో కూడా మనము ఈమెయిల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. కానీ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు వచ్చినది కాదనమాట. మన స్టార్టింగ్ నుంచి ఈమెయిల్ అనేది మనం యూజ్ చేస్తూనే ఉంటాం అనమాట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ డిజిటల్ వరల్డ్ లో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎలా యూజ్ చేయాలి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ఈమెయిల్ మార్కెటింగ్. అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి అది మనం తెలుసుకుందాం ఈరోజు. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అనమాట. అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ చేసే వాళ్ళకి, కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకైనా సరే, ఒకవేళ బిజినెస్ చేసే వాళ్ళు తన ప్రోడక్ట్ ని లాంచ్ బిజినెస్ చేసే వాళ్ళకు ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎలా యూజ్ అవుతుందంటే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది అంటే ఈ మెయిల్స్ యూజ్ చేసుకొని తన యొక్క బ్రాండ్ ని ప్రమోషన్ చేస్తాం అనమాట. అంటే ఒక బిజినెస్ చేసే అతను తన బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటారు, ప్లస్ ఆ బిజినెస్ చేసే అతను ఏ ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తారు టైం టు టైం అనేది మెయిల్స్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు అనమాట కస్టమర్స్ కి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఇందాక చెప్పాను కదా ఎందుకు యూస్ఫుల్ అవుతుందని చెప్పాను కదా, రీచ్డ్ టార్గెటెడ్ ఆడియన్స్ ఎఫెక్టివ్లీ. అంటే ఈ మెయిల్స్ యూజ్ చేసి సర్టైన్ ఒక పర్సన్స్ ని మనం టార్గెట్ చేస్తాం అనమాట. ఏ విధంగా తన ప్రోడక్ట్ సంబంధించిన మెయిల్స్ పంపించడము, లేదా తను లాంచ్ చేసే ప్రోడక్ట్ యొక్క స్పెక్స్ ని ఏ ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తున్నాడు, ఎంత ప్రైస్ తో లాంచ్ చేస్తున్నాడు అనేది ఒక మెయిల్ ఒక నీట్ గా మెయిల్ లో మనం సెండ్ చేస్తాం అనమాట ఆ పర్సన్ కి. నెక్స్ట్ డ్రైవ్స్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ కస్టమర్ రిలవెంట్ అనమాట. ఇందాక చెప్పినట్టు తన బ్రాండ్ యొక్క క్వాలిటీని పెంచుకుంటాం అనమాట. అంటే అవేర్నెస్ అంటే పలానా బ్రాండ్ ఇప్పుడు మన సొసైటీలో ఈ బ్రాండ్ అనేది రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన క్లాత్స్ తీసుకోండి, క్లాత్స్లలో కొన్ని చాలా బ్రాండ్స్ అనమాట. లివీస్ ఉంది, పెప్స్ ఉంది, అండ్ హైలాండ్స్ అని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఆ విధంగానే తన బ్రాండ్ యొక్క అవేర్నెస్ కూడా పెంచుకోవచ్చు అనమాట ఈ ఈమెయిల్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. అంటే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ వల్ల ఇంపార్టెంట్ అంటే ఏ విధంగా మనము ఈ ఈమెయిల్ మార్కెటింగ్ మన బిజినెస్ పెంచుకోవడము, లేదా ఈ ఈమెయిల్ మార్కెటింగ్ వాడడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాము. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ వాడడం వల్ల మనకి ఏం తెలుసు అంటే హై రిటర్న్స్ ఆన్ ఇన్వెస్టింగ్ కంపేర్డ్ టు అదర్ మార్కెటింగ్ ఛానల్స్. అంటే ఈ ఈమెయిల్ పంపించేప్పుడు మేము ₹1 వాళ్ళకు స్పెండ్ చేయాలన్నమాట. అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ పేపర్ యాడ్ చేయాలనుకుంటాం, పేపర్ యాడ్ కు సర్టైన్ అమౌంట్ అనేది మనం పే చేయాలి. టీవీ యాడ్స్ ఉంటాయి, టీవీ యాడ్స్ కూడా మనం అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేస్తేనే మనం టీవీ యాడ్స్ అయినా సరే, పేపర్ యాడ్స్ అయినా సరే మనకు వాళ్ళు పంపించేది అనమాట. కానీ ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనం ₹1 కూడా అవసరం లేదనమాట. జస్ట్ మన సంబంధించి ఒక మెయిల్ టైప్ చేసి పంపించడమే అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్ లీడ్స్ టు బెటర్ కస్టమర్ రిలేషన్షిప్ అనమాట. అంటే ఈ మెయిల్స్ యూజ్ చేసుకొని మనం బెటర్ గా కమ్యూనికేషన్స్ కి అదే పర్సన్ టు పర్సన్ అనేది మనం కమ్యూనికేషన్ పెంచుకోవచ్చు. ప్లస్ మన బ్రాండ్ యొక్క అవేర్నెస్ కానీ, ప్లస్ ఆ ప్రోడక్ట్ గురించి క్వాలిటీ క్వాంటిటీ గురించి కానీ ఆ పర్సన్ అనేది పర్ఫెక్ట్ గా తెలుసుకుంటాడు. నెక్స్ట్ ఆటోమేటెడ్ క్యాంపెయిన్స్ దట్ సేవ్ టైం అండ్ ఎన్హాన్స్ ఎఫిషియన్సీ. అంటే కొన్ని వచ్చేసి మనం ఆటోమేటిక్ గా మెయిల్స్ అనేది సెండ్ చేసేటట్టు కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని మనం ఆటోమేటిక్ గా మెయిల్స్ అనేది సెండ్ చేస్తాం. అంటే ఒక మెయిల్ ఉంటుంది, ఆ మెయిల్ అనేది మనం రెడీ చేసి పెట్టుకుంటాం. అంటే ప్రతి పర్సన్ కు ఆ మెయిల్ అనేది మనం టైప్ చేసి పంపించకుండా కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్ గా మనం జస్ట్ 1 క్లిక్ ప్రెస్ చేస్తానే ఆటోమేటిక్ గా ఆ సాఫ్ట్వేర్స్ అనే టూల్స్ కొన్ని మనం యూజ్ చేస్తాం టూల్స్, ఆ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్ గా మెయిల్స్ అనేది సెండ్ అవుతా ఉంటాయి అనమాట. విత్ ఇన్ మన జస్ట్ 1 క్లిక్ తో ఆటోమేటిక్ గా మెయిల్స్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్ అనమాట. అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి మన ఈమెయిల్ మార్కెటింగ్ లో. మనం వచ్చేసి బిజినెస్ పర్సన్స్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేసుకుంటాం. అంటే కొంతమంది నా ఈ క్వాలిటీ హై కావాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండర్డ్స్ యూజ్ చేసుకుని తన ఈమెయిల్ ప్రమోషన్స్ అనేది
సెండ్ చేసుకుంటారు అనమాట. టు రీచ్ దేర్ గోల్స్ అంటే తన బిజినెస్ యొక్క గోల్స్ ని, తన టార్గెట్ ని, తన మంత్లీ ఇన్కమ్ ని రీచ్ కానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అందులో కొన్ని టైప్స్ మనం తీసుకుందాం. అందులో కొన్ని టైప్స్ ఏంటంటే న్యూస్ లెటర్స్ అనమాట. ఫస్ట్ది న్యూస్ లెటర్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రమోషనల్ మెయిల్స్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మెయిల్స్, నెక్స్ట్ రీ ఎంగేజ్మెంట్ మెయిల్స్, అండ్ బట్ నాట్ లీస్ట్ డ్రిప్ క్యాంపెయినింగ్స్ అనమాట. అంటే ఈ 5 ప్రెసెంట్ మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ 5 కాదు, ఒక్కో బిజినెస్ పర్సన్ ఒక్కో విధంగా తన ఆలోచన అనేది మార్చుకుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ వచ్చేసి ఒక బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. అతను ఏం చేస్తాడు, జస్ట్ వాళ్ళ బ్రాండ్ గురించి, వాళ్ళ బ్రాండ్ ఏంటి అవేర్నెస్ అని జస్ట్ ఇస్తామట. ఇంకొక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ ఏం చేస్తా అంటే తన బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు, ప్లస్ ఆ బ్రాండ్ లో ఏ ప్రోడక్ట్స్ వదులుతున్నాడు, ప్లస్ అవి ఎంత కాస్ట్, అవి ఏ విధంగా పనిచేస్తాయని ఒక్కో విధంగా క్యాంపెయినింగ్ అనేది ఇచ్చుకుంటారు అనమాట. అలాగనే ఈ 5 టాపిక్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి న్యూస్ లెటర్స్ అనమాట. అంటే ఈ న్యూస్ లెటర్స్ అనేది ఏ విధంగా అంటే మనం ఇంతకుముందు నేను చెప్పాను, న్యూస్ పేపర్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, టీవీస్ లో యాడ్స్ ఇస్తారు అని చెప్తారు కదా. అట్లా ఒక న్యూస్ పేపర్ లో, ఒక బ్లాగ్ లో మన మ్యాటర్ ని ఏ విధంగా డిస్ప్లే ప్రింట్ చేసి వాళ్ళు సెండ్ చేస్తారో అదే విధంగానే మెయిల్ లో కూడా నువ్వు నీ యొక్క మ్యాటర్ ని, నీ యొక్క ప్రోడక్ట్ యొక్క పిక్చర్ ని, దాని యొక్క స్పెక్స్ ని ఒక న్యూస్ పేపర్ లెటర్ గా మాత్రం నువ్వు దాన్ని నీట్ గా అరేంజ్ చేసి మెయిల్స్ అనేది సెండ్ చేస్తావు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రమోషనల్ మెయిల్స్. ప్రమోషనల్ మెయిల్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, మింత్రా ఉంది, కొన్ని షాప్స్ ఉంది, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నమాట. ఆ ప్లాట్ఫామ్స్ లో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్ మార్ట్ ఉంది, డిమార్ట్ ఉంది, అండ్ మోర్ కూడా ఉంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు, కొన్ని ఫెస్టివల్స్ కానీ వచ్చినప్పుడు, కొన్ని ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఒక ఆయిల్ క్యాన్ తీసుకోండి, ఆయిల్ క్యాన్ రెగ్యులర్ గా వచ్చేసి 3000 ఉంటుంది. కానీ వాడు ఏం చేస్తాడంటే కొన్ని అకేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఆయిల్ క్యాన్ అనేది 3000 ఉండేది, కొంతమంది కొన్ని దానిలో నేను 10% డిస్కౌంట్ ఇస్తా, 20% డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి ఒక మెన్షన్ అనేది వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. అది ఆ ప్రోడక్ట్స్ యొక్క స్పెషల్ డిస్కౌంట్స్ కూడా మీకు మెయిల్ సెండ్ చేస్తారు అనమాట. మెయిల్ కొంతమంది మెయిల్ చెక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంతమంది ఉంటారు కాబట్టి ఆ మెయిల్స్ లో కూడా ఈ ప్రోడక్ట్ నేను ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాను, ఈ ప్రోడక్ట్ కి నేను 20% డిస్కౌంట్ ఇస్తున్నాను అని ఆ విధంగా మెయిల్స్ సెండ్ చేసేదే ఈ ప్రమోషన్ మెయిల్స్ అనమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మెయిల్స్. ట్రాన్సాక్షన్ మెయిల్స్ అంటే ఏమి లేదు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ పే లో నువ్వు ఒక పర్సన్ కి ఒక 500 పంపించావు, అది నెక్స్ట్ ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో నీకు ఒక మెయిల్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. ఆ మెయిల్ లో ఏం చేస్తుంది, పర్సన్ ఒక పేరు వస్తున్నాడా, నీ పేరు వస్తుంది, నువ్వు వచ్చేసి 500 ఈ పర్సన్ పంపించావు, నీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ టైంలో పంపించావని ఒక మెయిల్ అనేది ఆటోమేటిక్ గా నీకు జనరేట్ అవుతుంది. అదే విధంగా నువ్వు ఒక ఆన్లైన్ లో ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసావంటే ఆ పర్చేజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఈ రోజు ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేశావు, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ రోజు అనేది నీ ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది, ఇంత అమౌంట్ ఖర్చు పెట్టావు, ఇంత ఈ ప్రాసెస్ ఫలానా అనేది స్టెప్ వైజ్ గా నీకు మెయిల్స్ వస్తుంది. ఆ మెయిల్స్ వచ్చేసి ట్రాన్సాక్షన్ మెయిల్స్ అంటారు. నెక్స్ట్ రీ ఎంగేజ్మెంట్ మెయిల్స్ అంటే ఏం లేదు, జస్ట్ టార్గెటింగ్ ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్ టు ఇంటరాక్టివ్ టు రిటర్న్. అంటే కొంతమంది మెయిల్స్ అనేది చూసుకోరు అనమాట, వాళ్ళని కూడా ఏం చేయాలంటే ఆ మెయిల్ ని సెండ్ చేసాను జస్ట్ ఆ టైటిల్ చూస్తానే ఆ మెయిల్ ఓపెన్ చేసి చూసేటట్టు నువ్వు అలవాటు చేయాలన్నమాట. అట్లా అలవాటు చేసేదాన్ని రీ ఎంగేజ్మెంట్ మెయిల్స్ అంటారు. నెక్స్ట్ డ్రిప్ క్యాంపెయినింగ్స్. డ్రిప్ క్యాంపెయినింగ్స్ అంటే ఏం లేదు, సిరీస్ ఆఫ్ ఆటోమేటెడ్ మెయిల్స్ సెంట్ బేస్డ్ ఆన్ యూజర్ కలెక్షన్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాంపెయినింగ్స్ అంటే తెలుసు కదా, ఒక ప్రోడక్ట్ గురించి ఒక కంపెనీ ఒక ఏరియాలో ఆ ప్రోడక్ట్ డిస్ప్లే పెట్టేసి ఆ ప్రోడక్ట్ గురించి డెమాన్స్ట్రేషన్ ఇస్తారనమాట. అంటే ఆ ప్రోడక్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, మా ప్రోడక్ట్ లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఈ విధంగా మా ప్రోడక్ట్ పనిచేస్తుంది అని కొన్ని క్యాంపెయిన్స్ ఇస్తారనమాట. లోకల్ గా ఒక పర్సన్ పెట్టి అట్లా కొన్ని మన బజార్లో చూసారంటే పెట్టి ప్రోడక్ట్స్ పెట్టేసి ఆ ప్రోడక్ట్స్ గురించి డెమాన్స్ట్రేషన్ ఇస్తా వస్తాం. అదే విధంగానే ఇదేం చేస్తుందంటే మెయిల్స్ అనేది ఆటోమేటెడ్ అంటే ఏజ్ టు ఏజ్ క్లారిఫికేషన్ తీసుకొని దాని తగ్గట్టు మెయిల్స్ అనేది వెళ్తూ ఉంటాయి అన్నమాట ఆటోమేటిక్ గా. దానినే నెక్స్ట్ కీ మెట్రిక్స్ ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్. అంటే
ఈ ఈమెయిల్ మార్కెటింగ్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అంటే మన ఈమెయిల్ ని ఏ విధంగా మనం అరేంజ్మెంట్ చేయాలి, ఏ విధంగా ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా కొన్ని కీ ఫ్యాక్టర్స్. అంటే ఈ ఈమెయిల్ లో కూడా కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఓపెన్ రేట్ ఒకటి, నెక్స్ట్ క్లిక్ త్రూ రేట్ అనేది ఒకటి, కన్వర్షన్ రేట్ అనేది ఒక పాయింట్, నెక్స్ట్ బోనస్ రేట్ అనేది ఒక పాయింట్, నెక్స్ట్ అన్సబ్స్క్రైబ్ రేట్ అనేది ఒక పాయింట్ అనమాట. అంటే మొత్తం 1 2 3 4 5 అంటే మొత్తం ఒక 5 కీ ఫ్యాక్టర్స్ అనేది దీంట్లో ఉన్నాయి, ఈ ఈమెయిల్ మార్కెటింగ్ లో ఉన్నాయన్నమాట. అంటే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ఈ 5 పాయింట్స్ ఏం చేస్తాయంటే ఈ చిన్న జస్ట్ అంటే ట్రాకింగ్ అండ్ అనలైజింగ్ కీ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే ఈ 5 అనేది ఏం చేస్తాయంటే నీ మెయిల్ ని ట్రాక్ చేస్తాయన్నమాట. అంటే నువ్వు మెయిల్స్ సెండ్ చేస్తూ ఉంటావు, కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, దానిని ఏం చేస్తాయంటే ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. అంటే దానిని మెయిల్స్ ని ఎన్ని సెండ్ చేస్తున్నావు అనేది ట్రాక్ చేస్తుంది. ఒక రోజుకి ఎన్ని మెయిల్స్ సెండ్ చేస్తున్నావు, ఎన్ని మెయిల్స్ వస్తున్నాయని అది ట్రాకింగ్ చేస్తుంది. నెక్స్ట్ అనాలిసిస్ అంటే సేమ్ అంటే ట్రాకింగ్ మాదిరి. అనాలిసిస్ అంటే జస్ట్ ఏం చేస్తుందంటే ఒక మెయిల్స్ ఎంతమంది ఓపెన్ చేసి దాన్ని అదే అది ఏ విధంగా ఉంది, ఆ మెయిల్ అనేది కరెక్ట్ గా ఉందా, ఏమైనా రాంగ్ ఉందా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది అనాలిసిస్ చేస్తున్నాయి. అనాలిసిస్ అనేది చేస్తాయన్నమాట ఈ 5 యూజ్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ మనం ఇందాక చెప్పినట్టు ఓపెన్ రేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓపెన్ రేట్ అనేది మెజర్ ద పర్సంటేజ్ ఆఫ్ రిసిపియెంట్ హూ ఓపెన్ ద మెయిల్స్. ఇందాక చెప్పినట్టు ఏం చెప్పాను, ట్రాకింగ్ అని ఇప్పుడు చెప్పా కదా, మెయిల్స్ నువ్వు ఎంతమంది పంపిస్తున్నావు, ఎంతమంది మళ్ళీ నీకు రిటర్న్ మెయిల్స్ ఎన్ని వస్తున్నాయి, ఆ మెయిల్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనాలిసిస్ చేయడం, మళ్ళీ అది ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనాలిసిస్ చేస్తుందని చెప్పా కదా. అలానే ఈ ఓపెన్ రేట్ ఏం చేస్తా అంటే మెజర్ చేస్తున్నాడు, పర్సంటేజ్ పరంగా మెజర్ చేస్తుంది అనమాట. అంటే ఎంత పర్సంటేజ్ మంది అంటే ఎంతమంది పంపించిన మెయిల్ ని ఓపెన్ చేశారు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ సంబంధించినది మెయిల్ పంపించింటావు, నేను ఈ ప్రోడక్ట్ అమ్ముతున్నాను, నా దగ్గర ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉందని ఒక మెయిల్ పంపిస్తావు. ఒక ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఒక 500 మందికి పంపిస్తావు. నువ్వు 500 మంది పంపించినట్టు 500 మంది ఆ మెయిల్ ఓపెన్ చేసి తీస్తారంటే మనం గ్యారంటీ చెప్పగలుగుతామా? చెప్పలేము కదా. దాంట్లో మహా అంటే 100 మందో 200 మందో ఓపెన్ చేస్తారు. అంతమంది మిగతా 300 మంది ఓపెన్ చేసినా లేదు మనకు తెలియదు కదా. అది ఏం చేస్తుందంటే ఈ ఓపెన్ రేట్ అనేది అనాలిసిస్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఒక 500 మందిని పంపించావు, ఈ 500 మందిలో ఈ 200 మంది మాత్రమే నీ మెయిల్ ఓపెన్ చేసి చూశారు, ఈ మిగతా 300 మంది నీ మెయిల్ అనేది ఓపెన్ చేయలేదు. అంటే ఈ మిగతా వాళ్ళకు ఆ మెయిల్ అనేది అనవసరం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తావు, నువ్వు నెక్స్ట్ ఎప్పుడైనా మెయిల్ పంపించేటప్పుడు ఆ మ్యాటర్ ని ఈ 300 మందిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ మెయిల్ అనేది నువ్వు చేంజెస్ చేసి ఇంకా కొద్దిగా అట్రాక్టివ్ గా అనేది సెండ్ చేయడానికి నీకు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లిక్ త్రూ రేట్ అనమాట. అంటే ఇది జస్ట్ నువ్వు ఒక మెయిల్ లో ఏమైనా లింక్స్ పంపిస్తావు, నీ ప్రాజెక్ట్ సంబంధించిన లింక్స్ కానీ నీ వెబ్సైట్ సంబంధించిన లింక్స్ పంపించావు, ఆ మెయిల్స్ లో ఎంతమంది లింక్ ఓపెన్ చేశా అనేది చూపిస్తుంది అనమాట ఈ క్లిక్ త్రూ రేట్ అనేది. నెక్స్ట్ కన్వర్షన్ రేట్ అంటే ఇండికేట్స్ హౌ మెనీ రిసిప్ట్స్ కంప్లీట్ ఏ డిసైర్ యాక్షన్ అనమాట. అంటే నువ్వు పంపించిన మెయిల్, ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పా కదా నీకు స్టార్టింగ్ చెప్పా కదా, ఇది ఏం చేస్తుంది, నువ్వు పంపించిన మెయిల్ లో ఒక 500 మందిగా 200 మందిగా 1000 మందిగా పంపించిన దాని మెయిల్ ని ఎంతమంది ఓపెన్ చేశారో ఇది చెప్తుంది. ఇదేం చేస్తుంది, ఆ మెయిల్స్ లో నువ్వు ఏమైనా లింక్స్ పంపించింటే ఆ లింక్స్ ఎంతమంది ఓపెన్ చేశారో అనేది ట్రాక్ చేస్తుంది. అలాగనే ఇదేం చేస్తుందంటే డెసిషన్, అంటే ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఇంతమంది మీ మెయిల్ ని ఓపెన్ చేసి ఇంతమంది ఈ లింక్స్ క్లిక్ చేసి ఈ విధంగా వాడుతున్నారు అని చెప్పేదానికి ఈ కన్వర్షన్ రేట్ అనేది తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ బౌన్స్ రేట్ అంటే ఇప్పుడు ఒక 2000 మంది 4000 మంది నువ్వు మెయిల్స్ పంపించుంటావు, అంటే పంపించిన అంతమందికి మెయిల్స్ వెళ్ళాలనేది మనకు చెప్పలేము కదా. కొంతమందికి ఫెయిల్ కావచ్చు ఆ మెయిల్ అనేది. ఇప్పుడు ఒక 1000 మంది పంపించినావు, 1000 మందిలో 600 మందికి మాత్రమే మెయిల్ వెళ్ళి ఉంటుంది, మిగతా 400 మందికి మెయిల్ వెళ్ళకుండా ఫెయిల్ అయి ఉంటుంది. అది ఎందుకు ఫెయిల్ అయింది, ఏ విధంగా అనేది చెప్పేది ఈ బౌన్స్ రేట్ అనమాట. అంటే ఈ బౌన్స్ రేట్ ఏం చేస్తుందంటే నువ్వు పంపించిన మెయిల్స్ లో ఎంతమందికి రీచ్ అయినాయి, ఎంతమందికి రీచ్ కాలేదు, ఎందుకు రీచ్ కాలేదు అనేది ఈ బౌన్స్ రేట్ దాంట్లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్సబ్స్క్రైబ్ రేట్ అనమాట. అంటే నువ్వు పంపించిన ఇప్పుడు కొన్ని కంపెనీస్ బ్రాండ్స్ మెయిల్స్ పంపిస్తాయి అనమాట. ఆ మెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఈ కార్నర్ లో చూస్తే అన్సబ్స్క్రైబ్ అనేది ఒక చిన్న బ్లూ కలర్ మాదిరి నీకు ఒక చిన్న కాలం కనిపిస్తుంది అనమాట. ఆ అన్సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసావు అనుకో
నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆ కంపెనీ వాడు కానీ ఆ బ్రాండ్ వాడు కానీ నీకు మెయిల్ పంపించేటప్పుడు ఆ మెయిల్స్ అనేది నీకు రావు అనమాట. ఎందుకంటే నువ్వు ఆడ అన్సబ్స్క్రైబ్ చేసావు కాబట్టి ఆ మెయిల్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబే తీసుకోండి. యూట్యూబ్ లో నీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్ వల్ల వచ్చేసి ఒక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటావు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పర్సన్ ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాడో పర్సన్ వీడియో అప్లోడ్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అంటే ఆ పర్సన్ నీకు అతని ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేశారు నువ్వు చూడు అని నీకు వెంటనే సజెషన్ వస్తుంది. అలాగనే నువ్వేం చేస్తావు, కొద్ది రోజులు ఆ వీడియోస్ చూస్తావు. నెక్స్ట్ వచ్చేసి ఆ ఛానల్ నీకు నచ్చలే, వెంటనే అన్సబ్స్క్రైబ్ చేస్తావు అనమాట. అన్సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పర్సన్ ఎన్నిసార్లు అయినా అతని ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ రాదు. అది నోటిఫికేషన్ ఎందుకు రాదంటే నువ్వు ఆల్రెడీ అన్సబ్స్క్రైబ్ చేసావు కాబట్టి నీకు నోటిఫికేషన్ రాదన్నమాట. సేమ్ అదే విధంగానే ఈమెయిల్ మార్కెటింగ్ లో కూడా ఒక సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది అనమాట, అన్సబ్స్క్రైబ్ అనేది. దాన్ని క్లిక్ చేస్తానే ఆ కంపెనీ వాడు పంపించే మెయిల్స్ అనేది నెక్స్ట్ నీకు రావన్నమాట. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఎఫెక్టివ్ మెయిల్స్ అనమాట. అంటే నువ్వు ఇప్పుడు మెయిల్స్ పంపిస్తూ ఉంటావు అనమాట. ఆ మెయిల్స్ పంపించేటప్పుడు కొన్ని చిన్న మిస్టేక్స్, కొన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసేది కొద్దిగా మిస్టేక్స్ చేసి ఉంటావు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే మెయిల్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు పంపించేది ఇప్పుడు హెడర్ లైన్ ఉంటాయి మరి కొన్ని, గుడ్ మార్నింగ్ సార్ అని ఒక లైన్, దాన్ని నీ ప్రోడక్ట్ గురించి కొద్దిగా లిస్ట్, దాని ఇమేజ్, అది ప్రోడక్ట్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చి దాని ఎంఆర్పి ఎంత, నీ అడ్రస్ అని ఒక అరేంజ్ ఫార్మాట్ ఉంటాయి అన్నమాట. నువ్వేం చేస్తావు, ఆ ఫార్మాట్ ని ఏం చేస్తావు అంటే కిందికి పైకి కిందికి మార్చి పంపిస్తావు అనమాట. అట్లా మార్చి పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే నీ పర్సన్ ఒక మెయిల్ ఓపెన్ చేస్తానే ఆ మెయిల్ చూస్తే అట్రాక్టివ్ అనిపించదు అనమాట. అతనికి అట్రాక్టివ్ అనిపినప్పుడు ఏం చేస్తాడు, ఆ పర్సన్ అనేది ఆ మెయిల్ అనేది చదవడు అనమాట, పూర్తిగా వదిలేస్తాడు. అట్లా లేకోకుండా నువ్వు వచ్చేసి ఈ మెయిల్ ఎంత ఎఫెక్టివ్ గా పంపించాలి అనేది నేర్చుకునేదానికి ఈ స్టెప్స్ అనమాట. చూడు దీంట్లో చెప్పిన టు మ్యాక్సిమైజ్ ద సక్సెస్ ఆఫ్ ఈమెయిల్ క్యాంపెయినింగ్ ఫాలో ది స్టెప్స్. అంటే నీ మెయిల్స్ యొక్క రేంజ్ అప్రోచ్ ని ఎలా పెంచుకోవాలి అనేది ఈ స్టెప్స్ వల్ల మనం తెలుసుకున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూజ్ పర్సనలైజేషన్స్. అంటే ఒక పర్సన్ కి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఒక పర్సన్ ఉన్నాను, నాకు ఒక ఇల్లు ఉంటుంది, నాకు ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో నాకు ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. ఒక ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది. అలాగా ఒక్కొక్క మెయిల్ ఐడికి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది కదా. అట్లా పర్సనలైజ్డ్ అడ్రస్ అంటే అడ్రస్ రిసిప్ట్స్ బై నేమ్స్ అండ్ టాలర్ దేర్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఒక పర్సన్ ఒక మెయిల్ ఐడి వాళ్ళకి సంబంధించిన నేమ్ తగ్గట్టు ఒక మెయిల్ ఐడీస్ అనేది ఉంటాయి అన్నమాట. దాని తగ్గట్టు నువ్వు అనేది పర్సనలైజేషన్ చేసుకోవాలి. అంటే ఒక పర్సన్ వచ్చేసి ఈ కంటెంట్ ని చూస్తాడు, ఇంకో పర్సన్ వచ్చేసి వేరే కంటెంట్ చూస్తాడు. అట్లా దాని తగ్గట్టు నువ్వు అనేది అడ్రస్ అనేది పర్సనలైజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఎంగేజింగ్ సబ్ టైటిల్స్ అనమాట. అంటే ఒక మెయిల్ పంపిస్తావు, ఆ మెయిల్ పంపించేటప్పుడు దాంట్లో కొన్ని ఉంటాయి అన్నమాట, టైటిల్, సబ్ టైటిల్, నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్స్ అని. దాంట్లో వచ్చేసి నువ్వు రాసే స్టార్టింగ్ మెయిల్ ఓపెన్ చేస్తే కనపచ్చేది ఏంటి, సబ్ టైటిల్ కనపస్తుంది అనమాట. అప్పుడు నువ్వు అనేది ఈ సబ్ టైటిల్ అని అట్రాక్టివ్ వేలో రాసావు అనుకో, వెంటనే ఆ పర్సన్ ఆ మెయిల్ చూస్తానే వెంటనే ఆ సబ్ టైటిల్లో ఉన్న ఆ మ్యాటర్ చదువుతానే వెంటనే అట్రాక్ట్ అయిపోతాడు అనమాట. అంటే ఈ సబ్ టైటిల్ ఎంత అట్రాక్టివ్ గా రాసావంటే ఈ మెయిల్ లో వాటికి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎంత అట్రాక్టివ్ గా రాసావు అనేది వాడి మైండ్ లోకి ఆటోమేటిక్ గా డైవర్షన్ అయిపోతుంది అన్నమాట. అట్లా డైవర్ట్ చేసే ఆటోమేటిక్ గా మెయిల్స్ అనేది ఓపెన్ చేస్తారు అన్నమాట ఎక్కువ మంది. అట్లా ఓపెన్ చేసే బుద్ధి ఆ ప్రాజెక్ట్ ఆ పర్సన్ కి నచ్చిందంటే వెంటనే బై చేస్తారు. అట్లా బై చేయడం వల్ల ఏం జరుగుతుంది, నీ సేల్స్ బూస్ట్ అవుతుంది, ప్లస్ నీ మెయిల్స్ పంపించడంలో కూడా నీ టార్గెట్ అనేది రీచ్ అవుతావు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూడ్ ఏ క్లీన్ కాల్ టు యాక్షన్ అనమాట. అంటే సిఏటి అంటే గైడ్ యూజర్ టువర్డ్స్ నెక్స్ట్ స్టెప్. అంటే ఇప్పుడు వచ్చేసి నేను ఇంత ముందు చెప్పా కదా, దీనిలో స్టెప్ బై స్టెప్ అనేది నీ మెయిల్ అనేది కంటెంట్ అనేది నీట్ గా ఉండాలని. అదే విధంగానే నువ్వు రాసే లైన్స్ నీట్ గా ఉన్నాయంటే ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది, ఆ పర్సన్ అనేది నెక్స్ట్ స్టెప్ అనేది లైన్స్ నెక్స్ట్ లైన్ అనేది చూస్తూ ఉంటాను అనమాట. అట్లా చూసే బుద్ధి ఆటోమేటిక్ గా నీ మెయిల్ యొక్క యాక్షన్ అనేది పెరుగుతుంది, నీ మెయిల్స్ అనేది ఎక్కువ మంది చూస్తారు, ప్లస్ ప్రాజెక్ట్ కూడా అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్టిమైజ్ యువర్ మొబైల్ డివైజెస్. అంటే చాలా మంది మెయిల్స్ అనేది నువ్వు పంపిస్తావు, కానీ
చాలా మంది ఏం చేస్తారు, మోస్ట్లీ మొబైల్స్ లోనే ఓపెన్ చేస్తారు, ఎవరో ల్యాప్టాప్స్ పీసీస్ లలో ఓపెన్ చేసేది. ఎక్కువ మంది జస్ట్ ఇప్పుడు 100% తీసుకోండి, 100% లో మినిమం 90% వచ్చేసి మొబైల్స్ లోనే మెయిల్స్ అనేది చెక్ చేసుకుంటారు అనమాట. దానికి తగ్గట్టు అంటే ఆ మొబైల్ యొక్క స్టెబిలిటీ ఫీచర్స్ బట్టి, ఆ మొబైల్ యొక్క స్క్రీన్ బట్టి నీ మెయిల్ అనేది ఆప్టిమైజ్ చేసేయాలన్నమాట. అంటే కొన్ని మెయిల్స్ ఉంటాయి, కొన్ని మెయిల్స్ జస్ట్ ల్యాప్టాప్ పీసీస్ ఓపెన్ చేసానే నువ్వు పంపించిన మెయిల్ దాంట్లో ఇమేజెస్ అని నీట్ గా ఓపెన్ అవుతాయి అనమాట. కొన్ని మెయిల్స్ వచ్చేసి నువ్వు మొబైల్లో వచ్చేసి ఆటోమేటిక్ గా డౌన్ అయింది అనుకో, నీ పంపించే మెయిల్ కంటెంట్ అనేది సరిగ్గా రాకపోవడమా, ఇమేజెస్ కూడా రాకపోవడమా, అట్లా జరగకూడదు అనమాట. నువ్వు అది మొబైల్ పంపించినా అదే విధంగా ఓపెన్ కావాలి, పీసీకి పంపించినా అదే విధంగా ఓపెన్ కావాలన్నమాట. అందుకనే ఆ మొబైల్ యొక్క డివైస్ కరెక్ట్ గా ఆప్టిమైజ్ చేసుకుని నీ మెయిల్ కూడా పర్ఫెక్ట్ గా ఓపెన్ అయ్యేటట్టు ఉండాలంటే స్పీడ్ గా కూడా ఓపెన్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఏబి టెస్టింగ్ అనమాట. ఎక్స్పెరిమెంట్ విత్ సబ్ టైటిల్స్, కంటెంట్ అండ్ లేఅవుట్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఇవన్నీ యూజ్ చేసావంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నువ్వు మెయిల్ పంపించే టైంలో నువ్వు కంటెంట్ అనేది నీట్ గా రాస్తావు, ప్లస్ దానిపైన సబ్ టైటిల్స్ అనేది ఎంత అట్రాక్టివ్ గా రాయాలనుకుంటే అంత అట్రాక్టివ్ గా నువ్వు రాయగలుగుతావు. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ గురించి అంత నీట్ గా నువ్వు వచ్చేసి ప్రెజెంట్ చేస్తావు. దీనివల్ల ఏం జరుగుతుంది, నువ్వు పంపించే ఒక మెయిల్ కూడా ప్రాక్టీస్ అనేది నీకు ఎక్కువ ఎఫిషియన్స్ గా వస్తుంది అనమాట.